సిద్దిపేట పట్టణంలోని మారుతినగర్లో అర్ధరాత్రి ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణానికి చెందిన బెల్లంకొండ వెంకటేశ్వరరావు ఇంట్లోని పై అంతస్తులో అందరూ నిద్రిస్తున్న సమయంలో సుమారు 12 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఇంటి ముందు పార్కు చేసి ఉన్న బెలెనో కారుతో పాటు 3 బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదాన్ని స్థానికులు గమనించి ఇంటి యజమానికి సమాచారం ఇవ్వడంతో వారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ హెచ్చు తగులు రావడంతోనే ఈ ప్రమాదం వాటిల్లిందని ఇంటి యజమాని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. పేరు బెల్లంకొండ వెంకటేశ్వరరావు అండి. తమ్ముడు నేను వెంకటేశ్వరరావు గారి ఇల్లు ఇది. నేను పైన పడుకున్నా, చూస్తున్నా పైన పడుకున్నా. 12 అటయానికి ఫైర్ అయింది. అన్నాళ్ళు పిలిచిండ్రు. పైనుంచి నేను ఎట్ల నుంచి రావటానికి వీలు లేక పైనుంచి ఊరికి కిందకు వచ్చాను. మా తమ్ముడు అవతల బిల్డింగ్ నుంచి దూకి అటు సైడ్ నుంచి వచ్చాడు. కిందకు వచ్చేదాడికి మొత్తం మంటలు. తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చింది. మంటలో చల్లబడిని కారు 2 స్కూటీలు, ఓ బైకు, మొత్తం 4 డ్యామేజ్. సార్ కరెంటు వల్ల అంటున్నారు. మరి దేనివల్ల అనేది మాకు తెలియదు. అది కరెంటు వల్ల అయిందో ఎవరన్నా చేశారు అనేది మాకు తెలియదు క్లియర్గా. 12 దాటిన తర్వాత అది అర్ధరాత్రి. ఇంట్లో అంటే మీ కింద ఉండేటోళ్ళం, మేము మా అన్నాళ్ళ పైన ఉండేటోళ్ళం, మా లేరు అని చెప్పి మేము పైకి పోయాం. కింద ఉంటే మేము మరి ఏమవుదు తర్వాత ఇష్టం. నా పేరు సురేష్. మాది మారుతినగర్ రంగదాంపల్లి శివారు విమాట వెనకాల ఉంటుంది. మాకు రాత్రి 12:30కు ఇక్కడ నైబర్స్ చూసి ఫోన్ చేశారు. 12:30కి చేస్తే మేము వచ్చేసరికి లైట్గా చిన్న మంటలు ఉండేది. అది షార్ట్ సర్క్యూటే అనుకున్నాం. మిగతా వైర్లన్నీ కూడా పెద్ద మంటతోటి కాలుతూ ఉన్నాయి. తర్వాత కారు అంటుకుంది. కారు టైర్లు, బైకులు అవన్నీ కూడా అంటుకోవడం జరిగింది. సకాలంలో ఫైర్ ఆఫీసర్కు ఫోన్ చేసినాం. అట్లాగే 100 నెంబర్కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి సకాలంలో అది ఆర్పేయడం వల్ల మిగతా నష్టం తక్కువైపోయింది. లేకుంటే మాత్రం ఆ డోర్లు పెట్టున్నాయి. డోర్లు ఒకవేళ అవి కూడా గాలి ఇండ్లు కూడా కారితే సిలిండర్లు అవన్నీ గాలి పెద్ద నష్టం జరిగేది. అయితే దీనికి ఇదివరకు ఏంటంటే మాకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఆల్రెడీ ఓవర్లోడ్ అయ్యి రోజు ఒక ఫేజ్ పోతూ ఉన్నది. పోతుంటే మేము ఎన్నోసార్లు ఆ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినా కూడా మరి అది లోడ్ అయ్యి ఇదివరకు టీవీలు, ఫ్రిడ్జ్ అవి కూడా గాలిపోవడం జరిగింది. మరి వాటితోటి ఇట్లా ఈ షార్ట్ సర్క్యూట్ అయిందనేటువంటిది అంచనా వేయలేకపోతున్నాం. మేము వెంబడే వాళ్ళు వచ్చి ఫైర్ వాళ్ళు వచ్చి ఆపేసి మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. ప్రాణ నష్టం జరగలేదు. లక్కీలు ఏంటంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళు పైన పడుకున్నారు. మేము వెంబడే కేకలేయడం వల్ల వాళ్ళు పక్క బిల్డింగ్ నుంచి దింకి రావడం జరిగింది. ఒకవేళ రూమ్లో ఎవరైనా ఉంటే మాత్రం ఆ పొగకు, ఆ మంటకు వాళ్ళు అసలు దానిలోనే చనిపోయేవాళ్ళు మొత్తం. ప్రస్తుతం ప్రాణ నష్టం